కనికరంగా దేవ కృపోన్నతులైన మా తండ్రి, మరొక తరుణము అవకాశము తండ్రి మా బ్రతుకుల్లో మేము పొందుకున్నామంటే తండ్రి, మా సమయానుకూలతను బట్టి కాదు కానీ, మా ఆరోగ్య స్థితిగతులను బట్టి కాదు కానీ తండ్రి, మీ ఉచితమైన మహాకృప చేతని తండ్రి మీ సన్నిధిని మేము పొందుకొని ఉన్నామన్న సంగతిని గుర్తిరుగుటకు మా అందరి హృదయాలను తండ్రి, మా మనోనేత్రాలను వెలిగించవలసిందిగా ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ తరుణం యొక్క మహాభాగ్యం ఎంత ఘనమైనదో తండ్రి, ఒకవేళ దాని మాధుర్యాన్ని ఆస్వాదించే స్థితిలో మేము ఒకవేళ ఉన్నట్లయితే తండ్రి, దయచేసి తండ్రి మమ్మల్ని క్షమించి మరొక్కసారి తండ్రి మా మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా మా హృదయాలను తడుతూ చెప్పబోతున్న ఈ వాక్కుల చేత మరలా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసే బలమైన మాటల చేత మా అందరినీ ఆదరించి మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయవలసిందిగా వేడుకుంటూ, మీ పక్షాన నిలబడి మాట్లాడనైన నాకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత తండ్రి మీ పిల్లల హృదయాలను మీ వైపు త్రిప్పగలుగుటకు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేర్చుకోబోయే అద్భుతమైన అంశం దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క హృదయాన్ని గతంలో అందరినీ కనీసము 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను కనుక ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి దేవుని వాక్యం అన్న స్పృహతో మరి వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. భూమి మీద మానవ జీవితము ప్రారంభించిన తొలి దినాలలో ఎవరి జీవితంలోనైనా ఎవరి దశలోనైనా జరిగేది మనము చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి ఇష్టపడితే, ప్రారంభంలో స్కూలుకు పంపించినప్పుడు పిల్లల్ని చిన్న పిల్లలుగా ఎంత ఉంటుందండి వయసు? పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు 5 ఎక్కడదన్నా 5 అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు 3 ఏళ్ళకే కిండర్ గార్డెన్స్ వచ్చాయి కదా, అంతేనమ్మా? ఎల్కేజీ, యూకేజీ చిన్న పిల్లలండి. వాళ్ళను స్కూలుకు పంపించినప్పుడు వారికి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి టీచర్స్ ఇలా మీకు నిలబడి పాఠం చెప్తున్నట్టు చెప్తే వింటారండి? వాళ్ళకి ఎలా చెప్పాలి? ఆ చిన్ని మనసుకు, ఆ చిన్ని మైండ్కు అర్థం కావాలంటే మీరు ఆలోచించండి ప్రియులారా. ప్రభుత్వము, విద్యాశాఖ ఎంత దూరం ఆలోచించిందో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే అమ్మ పైన చిత్రం ఉంటుంది, అమ్మ బొమ్మ ఉంటుంది. అంటే ఆవు పైన ఆవు బొమ్మ ఉంటుంది. ఆకు దీర్ఘమిచ్చి ఆ వాకు ఇలా ఇస్తే ఆవు అవుతుందన్న సంగతి వాడికి తెలియదు. వాడికి బొమ్మను చూసి అంటే ఆ చిన్న మెదడులో ఈ అక్షర జ్ఞానం, ఈ లోక జ్ఞానం వాడి హృదయంలో ప్రవేశపెట్టడానికి విద్యాశాఖ ఎంత దూరం ఆలోచించిందో ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలలో కూర్చోబెట్టి నాలాగిలా ప్రసంగం చేస్తే వింటారండి వాళ్ళు? వారి స్థాయిని గుర్తెరిగి, వారి మేధాశక్తిని గుర్తెరిగి, వారికి అర్థమయ్యే భాషలో టీచర్ గంతులేస్తుంది. మీకు తెలుసా? టీచర్ గంతులేస్తుందండి పిల్లలతో. ఎందుకంటే టీచర్ వాళ్ళతో పాటుగా టీచర్ కూడా గంతులేసి వాళ్ళని ఆడించి, పాడించి, నవ్వించి, బిస్కెట్లు ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, లేకపోతే వాడు ఇండు, రేపోతే వాడు రాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అండి చితక బాధేవాళ్ళు అండి. స్కూల్కి వెళ్ళకపోతే చితక కొట్టేవాళ్ళు, అవునా కదా? ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఆశ్చర్యం అండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళే అమ్మ స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అంటున్నారు. వద్దురా అంటే ఏడుస్తున్నారు. వాడికి అంత అలవాటు ఎలా మారిపోయింది? స్కూలుకు వెళ్ళాలన్న ధ్యాస ఎలా ఉంది? ఇంటికాడ అమ్మాయినా 2 కొడుతుందేమో కానీ టీచర్ మాత్రం అస్సలు పట్టదు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఆట పాట అలవాటు చేశారు. అలవాటు
ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్లో చాక్లెట్లు ఉంటాయండి? ఉంటాయా? 5వ తరగతికి వచ్చిన తర్వాత చాక్లెట్లు ఉంటాయా? బిస్కెట్లు ఉంటాయా? అప్పుడు దెబ్బలు ఉంటాయి బెత్తంతో. అంటే అర్థం చేసుకోండి, చిన్న పిల్లలుగా చిన్న మనసు చిన్న మెదడుతో ఉన్న వారి హృదయాల్లో అక్షర జ్ఞానం నింపటానికి విద్యాశాఖ ఎంత దూరం ఆలోచించి వారి లోపల ఈ లోక విద్యను పెట్టే ప్రాసెస్ చేసిందో ఆలోచించండి. మరి జ్ఞానం లోక విద్య నేర్పిస్తున్న వారికి ఉన్నప్పుడు దేవుని మహాజ్ఞాన సంగతులను దేవుని పిల్లలకు నేర్పించాలన్నప్పుడు మీతో నేను గంతులేయడానికి కూడా సిద్ధమే, కానీ మీరు పసిపిల్లలు కాదు. అలా అని మీకు అర్థమయ్యే భాషలో మీ కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఉదాహరణలను, మీ కళ్ళ ముందు కథలాడుతున్న ఎన్నో వృత్తాంతాలను మీ ముందు పెట్టి మహాజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు దాన్ని మీ హృదయాల్లో పదిలపరచాలని నాటాలని ప్రయత్నపడుచున్నప్పుడు మీరు దాన్ని వినలేని స్థితిలో ఉంటే ఆ వాక్యం మీకు ప్రయోజనకరము కాదు. కనుక వినుటకు వేగిరపడువారుగా సిద్ధపడిన మనసులతో ఉంటే దేవుని వాక్యము నాటబడుతుంది. పిల్లల చిన్న పిల్లలకు స్కూల్లో జ్ఞానం విద్య నేర్పిస్తున్నప్పుడు ఏదైనా సరే, మనం అందరం స్కూల్లో తెచ్చాం కదండి, ఏదైనా పిల్లలకు పాఠం చెప్పాలంటే మాస్టర్ గారు ఇటుగా అంటే ఇటు తిరుగుతాడు వెనక అతనికి. ఎందుకు? అక్కడే ఉంటుంది, బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పైన రాయాలి, ఆ బోర్డు పైన బొమ్మలను గీయాలి. ఆ బొమ్మలను గీస్తే ఇదిగో ఇది తల, ఆవు బొమ్మను గీసి ఏం చెప్తారు? ఇది తల, ఇది తోక, ఇదిగో దీనికి 4 కాళ్ళు ఉంటాయి. అలాగే కదండి పిల్లలకు చెప్పేది. అర్థమవుతుందా లేదా? అలా చెబితేనే వాళ్ళకు అర్థమవుతుంది. అలా చెబితేనే వాళ్ళ మేధాశక్తి అనేది డెవలప్ అవుతుంది. అది ప్రారంభ దశ. కనుక ప్రియులారా, మనసు పెట్టి నేర్చుకోవాలే కానీ ఈ ప్రపంచంలో కూడా బ్లాక్ బోర్డు ఉంది. ఏంటో తెలుసా? ఈ ప్రకృతి దేవుడు మనకు చూపిస్తున్న బ్లాక్ బోర్డు. గత వారం చదివాం కదా, రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆ ప్రకృతిని నువ్వు చూడగలిగితే, ఆ ప్రకృతి నేర్పిస్తున్న పాఠాలను నువ్వు నేర్చుకోగలిగితే, ఆ ప్రకృతిలో నుంచి నువ్వు ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు. ఎందుకనగా దేవుని గూర్చి దేవుని గురించి మనుషులకు ఏదైతే తెలియాలో, ఏదైతే దేవుడు నేర్పించాలనుకుంటున్నాడో, తెలియశిక్షమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అది మనుషుల మధ్యనే ఉన్నది. కొండల్లో లేదు, పర్వతాల్లో లేదు, మనుషులకు దూరంగా లేదు. అది వారి మధ్యనే విషదమై ఉన్నది. దేవుడు వారికి విషదపరుస్తున్నాడు, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలా? దేని ద్వారా అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు పునాది వేయబడక ముందు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏం తేటపడుతున్నవి? దేవుని గురించి తెలియశక్యమైనదేదో, దేవుని గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావో అది మనుషుల మధ్యనే విషదమై ఉన్నది. అది జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఈ సృష్టిని నువ్వు చూస్తే, ఈ సృష్టిని నువ్వు ఆలోచిస్తే, సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే తేట పడుతున్నది. మనకేమైనా తేట పడిందండి? మనకేమైనా అర్థమైందా? మనమేమైనా ఆలోచించామా? మనమేమైనా గ్రహించామా? లేదు. కారణం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు కారణం? ఎందుకు అర్థం కావట్లేదంటే, ఆత్మ సంబంధి అయిన వాడు, దేవుని సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. ఆహార సంబంధి అయిన వాడు చెప్పాలి, ఆహార సంబంధి అయిన వాడు
ఆ తినడంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆలోచిస్తాడు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు ఈ ప్రకృతిలో జరిగే ప్రతి దాన్ని వివేచిస్తాడు. సునామీ వచ్చింది అంటే ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన ఆలోచనలతో దైవ కోణములో ఆలోచిస్తాడు. మిగతా వాళ్ళు జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను నమ్మును. సామెతల గ్రంథం 14:10 ఉంటుంది, అవసరం లేదులేండి. జ్ఞానము లేని మూర్ఖుడు ప్రతి మాటను ఎందుకు నమ్ముతున్నాడు? వాడికి వివేచించే శక్తి లేక కాదు, ఉంది, కానీ వాడక. అర్థమవుతుందా? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. అయితే ఈ ప్రకృతి బ్లాక్ బోర్డా? ఈ ప్రకృతిలో దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడా? అవి మనకు అర్థం కావట్లేదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు మీరు నేర్చుకోబోయే పాఠం అదే. ప్రకృతి ఏం నేర్పుతుంది? మీ అందరికీ ప్రియులారా, ఈరోజు హరివిల్ అంటారు. ఈ 7 రంగులతోటి ఉన్నదాన్ని ఏమంటారండి? రెయిన్బో. ఎక్కడ ఉంటుందమ్మా అది? ఇంద్రధనస్సు అనకండి, ఇంద్రుడే లేడు. 7 రంగులతో సప్తవర్ణాలు అంటారు. అద్భుతంగా ఆహ్లాదకరంగా మనస్సును దోచే విధంగా ఉండే ఈ చిత్రం, దాన్ని ఏమన్నాం? ధనస్సు అన్నాం, రెయిన్బో అన్నారు. అంతేనా? ఇది అందరికి తెలిసిన భాష ఏంటి? ఇంద్రధనస్సు. అంతేనా? బైబిల్లో రాసింది కూడా ప్రియులారా. తమిళ బ్రాహ్మిన్స్ కొంతమంది పాత్ర ఇందులో ఉంది కనుక వాళ్ళు కూడా బైబిల్లో 2 చోట్ల ఆ పదాన్ని ప్రయోగించడం అనేది జరిగింది. అప్పుడప్పుడు వర్షము కాస్త కురిసి వెలిసిన తరువాత ఏమండి పిల్లలందరూ ఆరబయటకు వచ్చి కేరింతలు వేస్తూ ఆడుకుంటున్నప్పుడు ఆకాశము ఆ అంచు నుంచి ఈ అంచు వరకు 7 సప్తవర్ణములతో అద్భుతంగా ప్రతి మనిషిని మనస్సును దోచే విధంగా కనిపిస్తున్న ఆ చిత్రం ఏంటి? అది ఎందుకు వచ్చింది? దాని అర్థం ఏంటి? దాని పరమార్థం ఏంటి? దానికి అర్థం ఉందా? అర్థం లేనిది జ్ఞానంతటా వస్తుందండి. ఆత్మ సంబంధి అయిన వాడు ప్రతి దాన్ని వివేచించును. ప్రకృతిలో ఏది కూడా విలువ లేకుండా, యోచన లేకుండా, అర్థము లేని దానిగా దేన్ని దేవుడు చేయలేదు. అయితే దీని వెనకాల కూడా మహా పరమార్థం ఖచ్చితంగా దాగి ఉండాలి. ఏంటది? ఆ హరివిల్ అంటారో, ఇంద్రధనస్ అంటారో, రెయిన్బో అంటారో, మీ ఇష్టం. ఇది ఎందుకు వస్తుంది? ఎప్పుడెప్పుడు వస్తుందండి? టైం ఏమైనా? అప్పుడప్పుడు వస్తుంది. ఏమన్నా పిలిస్తే వస్తుందా? వర్షం కొట్టిన ప్రతిసారి వస్తుందా? రాదు. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది అప్పుడే ఎందుకు వస్తుంది? ఏం తెలియజేస్తుంది? దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? అసలు అది ఎప్పుడు ప్రారంభమైంది కదా? అది ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎందుకు ప్రారంభమైంది అనే ఆలోచన మనకు తెలియాలి కదా. ఇది మనస్సుకు కనువిందు కలిగించే విధంగా దేవుడు చేశాడా? దాని వెనకాల మనకు కనువిప్పు కలిగించే సంగతి ఇంకేమైనా దాగుందా? ఆలోచన చేయాలి పిల్లలు. ఎందుకంటే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో ఎక్కడుంది? అది వారి మధ్యనే విషదమై ఉన్నది. దేవుడు వారికి విషద పరిచయం దాచిపెట్టలేదు, లాక్ వేయలేదు. మీరు తెలుసుకోవాలని, మీ కళ్ళకు కనపడాలని, మీరు గ్రహించాలని, మీరు దేవుని వైపు తిరగాలని, దేవుడి గురించి ఏదైతే తెలియాలో మనుషులకు అంత మనుషుల మధ్యనే విషదపరిచి ఉన్నాడు. అయితే దీని అర్థం ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? దీని భావం ఏంటి?
కనులకు ఇంపుగా చూడడానికి అందంగా ఉన్నది కనుక ఇంపైనట్టుగా, మరి కనులకు ఇంపు చేసే దృశ్యమేనా, లేదంటే దేనిని బట్టి మనకు కనువిప్పు కలిగించే సంగతి ఏదైనా దాగుందని మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, దయచేసి ఆదికాండము 9వ అధ్యాయము దయచేసి తీయండి. ఆదికాండము 9వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు, ఈ పదాలను బాగా ఆలోచించండి. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక మీదట భూమి మీదికి మరొక జల ప్రళయము రాదు. ఇక మీదట జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. ఏంటి? దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుస్తున్న నిబంధనకు గుర్తు. నిబంధనకు గుర్తు. నిబంధన అంటే ప్రామిస్, వాగ్దానం. మన క్రైస్తవ పెళ్లిలు మనకు బాగా తెలుసు. ఏం చేస్తారండి? వధువరుడు నిలబెట్టి నేను నీతో ఏమని కలిమి అందైనను, నేను ఎందైనను, వాది అందును, ఆరోగ్యమందును నిన్ను విడిచిపెట్టక నిన్నే భార్యనుగా చేసుకుంటాను నిబంధనకు గుర్తుగా వరుడు వధువుకు మంగళసూత్రధారం చేస్తాడు, రింగు పెడతారు. లేదంటే అంతేనా? నిబంధన ఏంటి? జీవితాంతం నీకు తోడు ఉంటాననేది నిబంధన. గుర్తేంటి? ఉంగరం లేదంటే తాళి. అంతేనా? నిబంధన ఉంది, నిబంధనకు గుర్తు ఉంది. నిబంధన ఏంటి ఇక్కడ? ఇక మీదట ప్రవాహ జనములు భూమిని లయపరచుటకు ఇకను రావు. అది ప్రామిస్. దేవుడు మానవాళికి చేస్తున్న వాగ్దానం. నిజమా ప్రభా? నమ్మాలం ఏంటండి? అయితే ఆ నిబంధనకు నేనేం చేస్తున్నాను? చదవండి. నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. ఏంటి ప్రభా గుర్తు? మేఘములో నా మళ్ళొక్కసారి మేఘములో ఎవరి ధనస్సు అంటే ఇది? దేవుడేమో ఇది నా ధనస్సు అంటే మీరేమన్నారు ఇందాక? జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడు? ఇది నా ధనస్సు, మేఘములో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు వారు బయట చిన్న పిల్లలు కేరింతలు వేస్తూ ఆహ్లాదంగా తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు భూమి మీదికి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మీకు మేఘములో కనపడుతుంది. అదే సప్త వర్ణాలతో మనుషులను ఆకర్షించే దేవుని ధనస్సు. చదవండి. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మీకు మేఘములో అది కనబడితే అర్థం ఏంటి ప్రభువా? అది కనడం వల్ల మేమేం గ్రహించాలి ప్రభువా?
దానివల్ల మాకు కలిగే కనువిందేంటి, కనువింపేంటి అంటే మాట్లాడుతున్నాడు కింద. అప్పుడు నాకును మీకును అప్పుడు భూమి మీద ఉన్న మనుషులారా, దేవుని నమ్మిన వారైనా నమ్మని వారైనా, సమస్త శరీరులు, సమస్త మనుషులు, సమస్త జీవరాశులు సమస్త జీవరాశుల మధ్య జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? సమస్త జీవరాశుల మధ్య సమస్త జీవరాశుల మధ్య నా నిబంధనను నన్ను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరములను సమస్త శరీరులను నాశనం చేయుటకు నాశనం చేయుటకు అలాగు ప్రవాహ జనములు రావు. రావు. ఆ ధనస్సు మేఘములో నేను దాన్ని ఉండును. చూసి దేవునికిని ఉమ్. భూమి మీదున్న సమస్త శరీరాలను అంటే అది కనబడినప్పుడు ఒక నిబంధన దేవుడు మనుషులకు చేశాడు కదా, ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనుషులకు జ్ఞాపకం చేస్తూ అదే నిబంధనను దేవుడు కూడా జ్ఞాపకము, ఎందుకంటే అది చూడగానే నేను మనుషులకు మాట ఇచ్చాను. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఎందుకు మాట ఇచ్చాడు? జలప్రలయం సీన్ చదివితే దేవుడు ఎంత కఠినాత్మలో, ఎంత ఉగ్రరూపుడో మనకు అర్థమవుతుంది. కానీ దేవుల్లో రెండు పార్శ్వాలు ఉన్నవి. ప్రేమ అమితంగానే ఉంటుంది దేవుడిది, కోపము కూడా అమితంగానే ఉంటుంది. కానీ ఈ ప్రపంచానికి అర్థం కానిది ఏంటంటే దేవుడు ఉగ్రరూపుడు, దేవుడు కఠినాత్ముడు అని ఆలోచించారు. ప్రియులారా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు ఏ స్కూల్, అన్ని స్కూళ్ళలో మీరు చదివారు కదా, మీ స్కూల్లో చదివారు కదా. ఏ స్కూల్కైనా సరే మాస్టర్ గారు క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పుడు ఆయన చేతిలో ఏముంటుంది చెప్పండి? అండి, పుస్తకము ఉంటుంది, బెత్తం ఉంటుంది. రెండు ఉంటాయా? పుస్తకము బెత్తం రెండు తీసుకొని అక్కడికి వెళ్ళే కానీ మీరు వెళ్ళండి, మీ పిల్లల స్కూల్లో ఉంటే వెళ్ళండి. ఏంటంటే మీరు మాస్టర్ గారా, రౌడీ గారా, పిల్లల్ని కొట్టి చంపేస్తారా, చేతులు అంతంతా బెత్తాలు ఎందుకండి అని అంటే అప్పుడు ఏమంటాడు ఆయన? అబ్బే, నేను కొట్టడానికి దీన్ని, అసలు దీన్ని వాడాలన్న ఆలోచనే నాకు లేదు. నా చేతిలో పుస్తకం ఉంది, చేతిలో చాక్పీస్ ఉంది, బోర్డు ఉంది, నేను పాఠం చెబుతామనే వచ్చాను. కానీ ఇక్కడ కూర్చున్న విద్యార్థులు సరిగా లేకపోతే, క్రమశిక్షణ తప్పితే తప్పని స్థితిలో నేను దీన్ని వాడాల్సి వస్తుంది తప్ప దీన్ని వాడాలన్నది నా ఇంటెన్షన్ కాదు. ప్రేమతో చేసుకున్నాడండి దేవుడు. క్రీస్తు ఏమంటే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని జగత్తు పునాది వేయబడ మునుపు అంత ప్రేమతోటి ఏర్పరచుకున్న దేవుడు బెత్తం పట్టాడంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి దాటిపోయిందో మీరు ఆలోచించాలి. ఏమన్నాడు? భూమి బలాత్కారముగా నిండి ఉన్నది, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఏమండి, భయంకరమైన పాపంతో ప్రారంభపు తరంలో ఉన్నవాళ్ళు బ్రతకడం వలనే ఆ పాపాన్ని బట్టి ఉగ్రరూపుడైన కన్న తండ్రి ఆవేశాన్ని తట్టుకోలేక భూమి మీదకి ప్రచండ జలప్రలయాన్ని తీసుకొచ్చి భూమి మీద నాసిక రంధ్రంలో, ఆయన నేల మీద నాసిక రంధ్రంలో జీవాత్మ సంబంధమైనవన్నీ చచ్చిపోయేంత వరకు ఈ భూమి మీద జలప్రలయము, మృత్యు, విలయ తాండవము చేసింది. ప్రియులారా, అంత భయంకరంగా జరిగింది. అది జరిగిన తర్వాత ఒకసారి 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఏమండి, జలప్రలయం వచ్చింది, జలప్రలయం అందరూ చనిపోయారు. నోవహు ఏమండి, ఓడ ఎక్కడ ఆగింది? అలరాత పర్వతాల మీద ఆగింది. తరువాత నీళ్లు భూమి మీద ఇంకిపోయాయి. ఆరిన నేల మీదకి వాళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నింటిలో, పవిత్ర పక్షులన్నింటిలో కొన్నింటిని తీసుకొని ఆ పీఠము మీద దేవునికి బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన ఆ సువాసనను ఆగ్రహించి
చూసారండి, కోపముతో ఉగ్ర రూపాన్ని దాల్చినటువంటి కన్న తండ్రి మరలా ఆ తండ్రి మనస్సును మార్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీ పిల్లల జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఖచ్చితంగా ఈ సంఘటన జరిగే ఉంటుంది. చిన్న పిల్లలు వినక అల్లరి చేసినప్పుడు ఏం చేస్తారండి? తల్లి కానీ తండ్రి కానీ ఒక్కోసారి ఓపిక నశించినప్పుడు చిన్న కొట్టేస్తారు. మామూలుగా కాదు. మా స్నేహితుడు ఉండేవాడండి, మామూలు కాదు, అమ్మ కొట్టింది. కొడితే చెయ్యి విరిగిపోయింది. అదేం కొట్టడం అండి బాబు, అలా కూడా కొడతారా? పిల్లల అల్లరి తారాస్థాయికి చేరినప్పుడు తల్లిదండ్రుల ఓపిక నశించినప్పుడు ఉగ్ర రూపాన్ని కలుస్తారు, ఆ కోపంలో కొట్టేస్తారు. కానీ ఆ కోపము తరువాత ఆ బిడ్డ ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు కొట్టిన ఆ తల్లి కొట్టిన ఆ తండ్రి దగ్గరికి ఏం చేస్తాడో తెలుసా? ఏమంటాడో తెలుసా? అమ్మ ఇక మీదక నిన్ను కొట్టనే కొట్టాను అంటాడు. మరి ఇంతకుముందు ఎందుకు కొట్టినట్టు? ఆ కోపం ఎందుకు వచ్చింది? వాడి ప్రవర్తనను బట్టి కాదా? వాడి అల్లరిని బట్టి కాదా? వాడి తప్పిదాన్ని బట్టి కాదా? అయితే అలా కొట్టిన తర్వాత కన్న తల్లి తండ్రి ఆ బిడ్డ ఏడుపును చూసి చలించిపోయి మరలా బిడ్డను కౌగిలించుకొని మరలా నేను ఇంకొకసారి చేయి చేసుకోను అని కన్న తల్లిగా తండ్రిగా కరిగిపోయే మనసు నీకే ఉంటే, మనందరినీ కన్నా తండ్రికి మనసు లేదనుకుంటున్నారా? పాప ప్రచండమైనప్పుడు ఉగ్రరూపుడయ్యాడు. జలప్రలయంతో అందరినీ సమూల నాశనం చేశాడు. నోవహు అల్పించిన బలి సువాసనను ఆగ్రహించిన తర్వాత దేవుడు ప్రశాంతంగా ఆలోచించాడు. నేను ఇలా పాపం చేసిన ప్రతిసారి నేను ఇలా ఉగ్ర రూపుణ్ణైతే ఎంత మారణకండ, ఎన్ని శవాలు ఆ నీళ్ళ పైన గుట్టలుగా తేలుతున్నాయి. నా కోపానికి బలిపోయారు వీళ్ళంతా. ఇక మీదట వీరు మారాలన్నది దేవుని ఆలోచన. కానీ వీళ్ళు మారాలని నేనింతగా కోప్పడితే వీరు నాకు మరలా భూమి మీద దక్కరు అని దేవుడే ఏమంటున్నాడు చూడండి. దేవుడే తన మనస్సును మార్చుకుంటున్నాడు, తన కోపాన్ని అణచుకుంటున్నాడు, తానే ఒక మెట్టు దిగి వస్తున్నాడు. చూడండి, ఇక మీదట నరులను బట్టి నేను భూమిని మరలా శపించను, ఈ విధమైన ప్రచండ జలప్రలయమును నేను రప్పించను. ఎందుకంటే నరుల హృదయాలోచన బాల్యము నుంచి. ఎందుకు అంటే వాళ్ళు మనుష్యులు, వాళ్ళు నరులు, వాళ్ళను క్షమించాల్సిందే. వాళ్ళు పాపం చేసిన ప్రతిసారి నేను ఉగ్ర రూపాన్ని ధారిస్తే భూమి మీద చెట్లు పుట్టలు తప్ప భూమి మీద మనుషులు ఉండరు అని ఆ జలప్రలయాన్ని చూసి చలించిపోయినటువంటి దేవుడే తన మనస్సును మార్చుకొని, ఇప్పుడు చదవండి 9వ వచనం, 11:9. నేను మీతో నా నిబంధనను స్థిరపరచునని దేవుడు అంటున్నాడా? నోవాహు అంటున్నాడా? దేవుడు నోవాహు కుటుంబంతో అంటున్నాడు. నోవాహు గారు ఏమైనా వచ్చి తండ్రి మాకు వరం ఇస్తావా, దయచేసి ఇలాంటి జలప్రలయం మళ్ళీ రాకుండా మాత్రం మాకు వరం ఈ తండ్రి అని ఏమైనా అడిగాడా? ఆయన అడగంది దేవుడే. అంటే తన మనస్సును ఎంత తగ్గించుకున్నాడో ఆలోచించండి. ప్రేమతో మనల్ని లయం కాకూడదని, మనం మారాలని, మనమందరం తనకు కావాలని దేవుడు తన ఆవేశాన్ని చల్లార్చుకొని తన మనసును కుదుటపరుచుకొని ప్రపంచానికి దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును సమస్త శరీరుల. ఏమండి? సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక ముందు లయపరచబడినట్లు ఇక మీదట లయపరచబడరు. నేను వాగ్దానం చేస్తున్నాను. దేవుడు ఆనాడు సమాజానికి ప్రియులారా, ఆనాడు ఉన్నటువంటి మొదటి తరానికి దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎప్పటికన్నా తరతరములకు
నా నిబంధనలు మీతో, అది కేవలం మొదటి తరానికి మాత్రమే సంబంధించినది కాదు. ఈ భూమి ఉన్నంత వరకు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవాళికి దేవునికి మధ్య జరుగుతున్న నిబంధన. అంతేనండి. దేవుని బలం అంటారో బలహీనం అంటారో మీరు ఆలోచించుకోండి. దేవునికి ఒక అలవాటు ఉందండి. పాపాన్ని చూస్తే దేవుణ్ణి పట్టుకొనడం మన వల్ల కాదు. పాపాన్ని చూస్తే దేవుడు మండిపోతాడు, ఉగ్రుడైపోతాడు. ఒకనాడు ప్రారంభ శతాబ్దంలో మొదటి తరంలో ఉన్న పాపం గొప్పదంటారా? ఈ రోజు పాపం గొప్పదంటారా? ఆ రోజు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏబిసిడి దగ్గర ఉన్నారేమో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో పాపము వికృత రూపం దాల్చింది, విలయతాండవం చేస్తుంది. ఆనాడున్న పాపం ఈనాడున్న పాపంతో పోలిస్తే ఆనాటి పాపము, ఎందుకంటే అజ్ఞాన కాలంలో ఉన్న వాళ్ళు వారు ఈరోజు విజ్ఞాన కాలంలో ఉండి అన్ని తెలిసి సత్యం వచ్చి బోధలు విని కూడా పెట్టేకిపోతున్న ఈ పాపాత్మలను చూస్తే దేవుడు ఖచ్చితంగా ఉగ్రుడు ప్రచండ కోపంతో విరుచుకుపడాలి. అయినా ఎందుకు విరుచుకుపడట్లేదో తెలుసా? ఎందుకు ఆగిపోతున్నాడో తెలుసా? దేవుణ్ణి ఆపుతున్నదేంటో తెలుసా? అది ఈరోజు మనకు అర్థం కావాలి. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9-10 వచనాలు. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇక పొర్లుచు రావు. నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నాను, నేను ప్రమాణం చేశాను, నేను నిబంధన చేశాను. ఆ ఒట్టును, ప్రమాణాన్ని, నిబంధనను నేను మీరను. నేను ఒట్టు పెట్టుకున్నట్టు నీ మీద కోపముగా నుండనన్నది మాత్రమే. నిన్ను కోపముగా నుండను, నిన్ను గద్దింపను అని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అయితే నేను నీ పైన కోపించను, నిన్ను గద్దింపను. అయితే నువ్వు మారాలి. నా కోపము తగ్గించుకొని నేను గద్దించకుండా నేను మౌనంగా ఉంటున్నందుకు ప్రతిఫలము నీ నుంచి నేనేం కోరుకుంటున్నాను తెలుసా? నువ్వు మారాలి. నేను గద్దింపక మునిపే నువ్వు మారాలి. నేను కోపించక మునిపే నేను మారాలి. నేను నీ మీద విరుచుకు పడక మునిపే నీ అంతట నువ్వే నువ్వు నా వైపు తిరగాలి, నీవు మారాలి. ప్రియులారా, కార్లు తోలే వాళ్ళం కదా మనం అందరం. కార్లు తోలుతున్నాం కదా, లిమిట్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. 100 వరకు వెళ్ళామంటే ప్రాబ్లం లేదు, క్షేమంగా ఇంటికి చేరుకుంటాం. పోయే కాలం వచ్చేసి 180 కొట్టాడు అనుకోండి, చెప్పండి, 180 కొడితే ఎలా ఉంటుంది? ఏదైనా సరే సరిహద్దు దాటినప్పుడే ప్రమాదం. అది గాడి నడిపే వేగముకైనా తన జీవితంలో మన స్థితిగతులకైనా హద్దులు మీరటానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, నా హద్దుల్లో నేను ఉంటాను. నేను మీకు మాట ఇచ్చాను కదా, నేను మీకు ఒట్టు పెట్టుకున్నాను కదా, ఇక మీదట జల ప్రళయంలో రానివ్వని, నా హద్దులో నేను ఉంటాను. అయితే మీరు, నేను కోపించను, నేను గద్దించను, మీ పైన విరుచుకుపడను. అయితే మీరు మారాలి. నా కోపము చూడకముందే మీరు మారాలి. నా గద్దింపు వినపడకుండానే మీరు మారాలి. నా హస్తము మీ చేతి మీదకి రాక మునుపే మీరు మారాలి. దేవుడు ప్రియులారా ప్రపంచాన్ని ఒక్క నిమిషంలో బూడిద చేయగలిగే సర్వశక్తిమంతుడు. ప్రపంచాన్ని అర నిమిషంలో మోకాళ్ళు వేయించగలిగే శక్తి కలిగిన దేవుడు. శక్తి చేత చేయాలని అనుకోవట్లేదు దేవుడు.
నా పిల్లలు నా వైపు తిరగాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నేను వారిని ఎంతగా ప్రేమించాను ఈ ప్రకృతిని చూసి తెలుసుకోవాలి, వారి కొరకు నేను ఎన్ని కలలు కన్నానో, ఎంతటి సృష్టిని చేశానో, నేను తండ్రిగా వారు నా పిల్లలుగా నా ప్రేమను వారు గుర్తించి వారు నా వైపుకు తమంతట తాము తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడే తప్ప దేవుడు తిప్పాలనుకుంటే అర నిమిషం కూడా ఈ భూమి మీద ఉన్న ప్రజలకు వారిని మార్చడానికి అర నిమిషం కూడా పట్టదు ప్రియులారా. కానీ దేవుడు బలము చేతను శక్తి చేతను చేయాలనుకోవట్లేదు. ఏమంటున్నాడు? నోవాహు జలప్రలయము కాలములో నేను ఒట్టు పెట్టుకున్నట్టుగానే నేను మరలా మీకు మాటిస్తున్నాను, నేను నా హద్దుల్లో నేను ఉంటాను. అయితే మీరేం చేయాలి? ఆ దేవుడు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి మరింత కేకలు చేయాలా, మరింత చరిత్రలు చేయాలా, పాపము ఇష్టానుసారంగా చేయాలా? నేను నా హద్దుల్లో ఉంటాను. అయితే మీరు మారాలి. ఒకవేళ మారకపోతే, మీ పాపము వికృతమైతే, మీ క్రియలు ప్రచండమైతే, మీరు హద్దులు దాటితే ఏంటి పరిస్థితి చెప్పండి? ఏంటి పరిస్థితి? ఏమండి? ఒకవేళ పాపము హద్దులు దాటింది అనుకోండి, ప్రచండం అయిపోయింది అనుకోండి, ఆకాశము నుంచి ప్రచండ వర్షము రాదా? వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా? కానీ గుండెల మీద చేసుకొని నిద్రపోండి. ఎందుకు రాదు అని చెప్పింది వాతావరణ శాఖ కాదు. వాళ్ళు చెప్తే అన్ని అబద్ధాలే. ఈరోజు వర్షం అస్సలు పడదంటాడు, భయంకరమైన వర్షం పడుతుంది కదా. రేపు 3 రోజులు వర్షం అంటది. పెళ్ళిళ్ళున్నా క్యాన్సిల్ చేసుకుంటారు పాపం, చక్కగా ఎండ కాస్తుంది. అంతేనగా వాతావరణ శాఖ చెప్పేది ఏది తిన్నకుండదు, ఏది స్థిరంగా ఉండదు, అన్ని అబద్ధాలే. కానీ దేవుడు మాటిచ్చింది ఎవరు? వాతావరణ శాఖ చెప్పిన సమాచారం కాదండోయ్. ఎవరు చెప్పారు? సర్వేశ్వరుడు చెప్పిన మాట. ఇక మీదట జల ప్రళయము భూమి మీదికి రాదు. దేవుడు ఒకసారి మాట అంటే అంత కట్టుబడి ఉంటాడండి. మనం పాపం చేసిన దేవుడు ఆవేశంతో దాన్ని మర్చిపోయి, ఏమంటే మన స్నేహితులకు చాలా మాటలు ఇస్తుంటాం కదా, నేను చచ్చేంత వరకు నీ చేయబడేప్పుడు నీ నా ప్రాణ స్నేహితులు అంటావా? రోజులు ఎప్పుడు ఒకరే ఉంటాయా? ఏదో చిన్న రూపాయి దగ్గరను ఎక్కడో గొడవ స్టార్ట్ అవుతుంది. ఈడి ముఖం వాడు చూసుకోడు, వాడి ముఖం చచ్చేంత వరకు చేయి విడిచిపెట్టానన్నావు, ఇప్పుడేమంటావు? ఆడేనా మొదటి శత్రువు అంటాడు. ఇచ్చిన మాటలన్నింటినీ తుంగలో తొక్కేసి చేసిన భాషలను వాగ్దానాన్ని మర్చిపోయి ప్రవర్తించేది మానవాళి, మనుష్యులు అలాంటి వాళ్ళు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇందాక చెప్పాను కదా, ఇంద్రధనుస్సు అని 2 చోట్ల రాయబడిందని. చూడండి ఆ మాట. ఆసీనుడైన వాడు దృష్టికి అంటే సింహాసనం పైన ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు ఉందండి. ఇంద్రధనస్సు మేఘధనస్సు ఉంది. ఇంద్రధనస్సు సింహాసనము ఆవతరించి ఉండెను. మేఘధనస్సు. ఓకే, చదవండి. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు. 3వ వచనం చదవండి, సరిపోద్ది. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి. ఎక్కడుందటండి?
సర్వోన్నతుడైన దేవుడు కూర్చుండే సింహాసనాన్ని ఆవరించి ఏముంది? ఇంద్రధనస్సు, దేవుని ధనస్సు. అది అక్కడ ఎందుకుంది? ఎందుకుంది అక్కడ? అది నాకును నీకును మధ్య గుర్తును. భూమి మీద మనుషుల పాపం పెట్టలేకపోయినప్పుడు ప్రచండ వర్షమా కురు, ప్రజలందరినీ నాశనం చేయని దేవుడు ఆజ్ఞ ఇయ్యటానికి ముందు కళ్ళకేం కనబడుతుంది? ధనస్సు, గురుతు. అది గురుతును చూడగానే నేను ప్రజలకు ఏం చేశాను? నిబంధనను చేశాను. కనుక తను చేయాలన్న ఉగ్ర రూపంతో చేయాలన్నటువంటి ఆ కోపాన్ని ప్రదర్శించాలనుకున్నా కూడా దేవుడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఏం చేస్తాడు? నేను ప్రజలకు భూమి మీద ఇక మీద జలప్రలయం రాదని నేను నిబంధన చేసి ఉన్నాను కనుక నా మాటను, నా ఆవేశాన్ని చల్లార్చుకొని నేను వారికి మరొక అవకాశము ఇస్తాను అని దేవుడు తన్ను తాను కంట్రోల్ చేసుకోవడానికి అలాంటి కోపం వచ్చినప్పుడు ఈ నిబంధన గుర్తును చూసి తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆగిపోవటానికి సింహాసనము చుట్టూ ఆవరించి ఉన్నదేంటి? ఈ ధనస్సు సింహాసనము చుట్టూ ఆవరించి ఉందంట. అలాగే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుంచి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఎవరు? దేవదూతలు కూడా ఏం ధరించుకున్నారంట? పైన క్యాపు, కిరీటంలో మేఘము ధరించుకొని మేఘం కనిపిస్తుందంట. ఆ మేఘంలో ఏముంది? ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఇంద్రధనస్సు ఉండెను. ఇంద్రధనస్సు ఉండెను. మేఘధనస్సు అనుకోండి, ఇక్కడ రాయబడింది. న్యూ వర్షన్స్ అలా ఉన్నాయేమో. ఓకే, నో ప్రాబ్లం. ఏదేమైనప్పటికీ ఆ ధనస్సు ఏంటో మనకు బాగా తెలుసు. సప్తవర్ణాలతోటి వచ్చే రెయిన్బో, అది దేవుని ధనస్సు. అప్పుడు పాతకాలంలో రాసిన వాళ్ళు ఏం చేశారు? తమిళ బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళు ఇంద్రధనస్ అని రాశారు. ట్రాన్స్లేషన్ అది రెయిన్బో ఉంటుంది అక్కడ కదా. అంటే మనకు విషయం అర్థమైంది. ఇక్కడ ఏమంటుండు? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుంచి దిగివచ్చాడంట. ఆయన మేఘము ధరించుకొని ఆ దేవదూత శిరము పైన, తలపైన ఏముందంట? మేఘం ఉందంట. ఆ మేఘములో ఏముందంట? మళ్ళా ఏమండి? ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను, రెయిన్బో ఉండెను. దేవుని సింహాసనం చుట్టూ ఆవరించి ఎందుకుంది? దేవదూతల తలలో, కిరీటములో ఈ మేఘం ఎందుకుంది? ఆ మేఘములో ధనస్సు ఎందుకుంది? అంటే దేవుడు కళ్ళతో ఈ మాట ఇలాగే ఉంచండి. మనకు అర్థమయ్యే మాటను చూసి ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం తీయండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము. మీకు చాలా క్లారిటీగా ఇది అర్థం చేయించడానికి ఆ మాటను చూపిస్తున్నాను. దేవుడు సింహాసనం చుట్టూ ఎందుకు ఈ ధనస్సు ఆవరించి ఉంది? దేవదూతల తలలో, కిరీటములో ఈ ధనస్సు, ఈ మేఘము ఎందుకుంది? అది మనకు అర్థం కావాలంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుని మాటలు ఎక్కడెక్కడ రాయమని చెప్తున్నాడో చూడండి. నీ ఇంట కూర్చున్నప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. నంబర్ 1.
త్రోవలో నడిచేటప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. నెంబర్ 2, పండుకొనున్నప్పుడు పండుకునేటప్పుడు కూడా దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. నెంబర్ 3, లేచినప్పుడు లేవగానే కూడా దేవుని వాక్యం గురించే మాట్లాడాలి. నెంబర్ 4, వాటిని గురించి మాట్లాడవలెను. వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ చేతికి కట్టుకో, బ్యాండేజ్లు వేసుకోకు. ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ అని ఉంటది. ఫ్రెండ్ బ్యాండేజ్ అని ఏమంటారు అది? దిక్కుమాలిన బ్యాండేజ్లు ఉంటాయి కదా, అవి వేసుకుంటారు. నీ చేతికి సూచనలుగా దేవుని వాక్యమును కట్టుకో అంటున్నాడు. ఇంకా అవి నీ కన్నుల నడుమ నీ కన్నుల నడుమ బాసికము వలె బాసికము వలె, అంటే నీ కళ్ళు తిరగగానే బాసికము వలె దేవుని వాక్యము నీ కళ్ళకు కనిపించాలి. నీ ఇంటి ద్వారబంధముల నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గోడల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. వాటిని ఎందుకు రాయాలి ప్రభువా అంటే, నీ కళ్ళు తెరిచి ఏది చూసినా ముందు నీ కళ్ళకు వాక్యమే కనబడాలి. ఆ వాక్యంలో నా శాసనం ఉండాలి, ఆ వాక్యంలో నా గద్దింపు ఉండాలి, ఆ వాక్యంలో నా ప్రేమ ఉండాలి, నా వాత్సల్యం ఉండాలి. నీకు నాతో ఉన్న అనుబంధం గుర్తుండాలంటే 66 పుస్తకాలుగా కప్పేసి చైలు పెట్టేసి తీసుకెళ్ళి ఆదివారం ఆరాధన అయిపోగానే విసిరి పారేసి మరో ఆదివారపు ఆరాధన సమయం వచ్చేంత వరకు అది ఎక్కడుందో కూడా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, పిల్లలకు అంతా క్రైస్తవులే. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన మాటలు నీ కళ్ళల్లో ఉండాలి. నువ్వు చూస్తే దేవుని వాక్యాన్ని చూడాలి. నీ గౌనుల మీద, నీ ఇంటి ద్వారబంధకుల మీద, నీ గోడల మీద, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, త్రోవ నడిచేటప్పుడు దేవుని మాటల గురించి ఎందుకు మాట్లాడాలంటున్నా అంటే, అనునిత్యము నీ ఆలోచన, నీ ధ్యాస దేవుని వాక్య ప్రాంగణములో ఉండాలని ఉందంటారా? ఆదివారం ఆరాధనలో ఆమెనంటే అంతే, బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క ఊసు కూడా మాట్లాడడం వాక్యం గురించి. అవునా కదా? మళ్ళీ ఎప్పటి వరకు? మరలా ఆదివారం రోజు వచ్చేసి మళ్ళీ ఇక్కడ గారికి అయ్యగారు కానీ నడిపించే సేవకులు కానీ వచ్చి గత వారం ఏం పాడడం జరిగిందంటే మాకు గుర్తులేదు ప్రభా, మాకు గుర్తులేదు బ్రదర్. ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎందుకు సింహాసనం పైన తన ధనుసును పెట్టాడు? ఎందుకు దేవదూతలందరి శిరస్సు పైన మేఘమును పెట్టాడు? ఆ మేఘములో ధనుసును పెట్టాడు అంటే దేవుడు వెనక్కి తిరిగిన తన నిబంధనను జ్ఞాపకం చేసే గుర్తు కనపడాలి. ఇలా ఎదురుగా చూసిన ప్రతి దేవదూత, ఆ దేవదూత పైన కిరీటము, ఆ కిరీటంలో మేఘము, ఆ మేఘమును ఆవరించి ఉన్న ధనుస్సు. ఆ ధనుసును చూడగానే నోవాహు జలప్రలయంలో నేను వారికి మాట ఇచ్చాను కదా, యెషయా కాలంలో వారికి జ్ఞాపకం చేశాను, నేను ఒట్టు పెట్టుకున్నాను, నేను నా మాట మీరను అని. మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు ఎంతటి వాడు, భూమి మీద ఉన్న మనిషి ఎంతటి వాడండి చెప్పండి. దావీదు గారు అంటారు, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, ఏ పాటి వాడు కాని వాడికి ఇచ్చిన మాట కొరకు సర్వోన్నతుడైన దేవుడు, ఇదిగో నేను మాట ఇచ్చాను, నేను మాటను తప్పట్లేదు, నేను మాట ఇచ్చాను, నేను మాటను మర్చిపోవట్లేదు అని ఏ పాటి వాడు కాని మనిషికి ఇచ్చిన మాటను ఎంత ఊచ తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తున్న కన్న తండ్రికి నువ్వు కూడా మాటిచ్చావు. ఆ మాట నీకు జ్ఞాపకం ఉందా? ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? సంతోషం. ఏ పాటి వాడి కాని మనిషికి సర్వోన్నతుడైన దేవుడు మాటిచ్చి వాడికంటే నేను లెక్క చెప్పేది అంటున్నాడా? ఒకవేళ దేవుడు కోపించి జనప్రని రప్పించిన భూమి మీద ఉన్న ఏ ప్రపంచంలో ఏ మనుషుడని అడిగేంత దమ్ముందా దేవుణ్ణి? కాదు. దేవుడు మాట తప్పని వాడని దేవునికి పేరు. మాట ఇచ్చాడంటే కొండలు దద్దరిల్లిన పర్వతాలు కరిగిపోయిన దేవుడు మాట తప్పడం అనేది జరగదు.
ఏ పాటి వాడి కానీ మనిషికి ఇచ్చిన మాటకు ఎంత కట్టుబడి దేవుడు ఉంటున్నప్పుడు ఆ సర్వోన్నతుడైన దేవునికి నువ్వు మాటిచ్చావు. నువ్వు మాటిచ్చావు. ఇచ్చారా కదండి? ఇచ్చారా? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 39వ వచనం చదవండి దయచేసి. 38. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొద్దకు పిలిచిన వారందరూ దేవునికి వాగ్దానం చేశారు. ఇంకను అనేకమైన మాటలు సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఇది కదండి మన బాప్తిస్మాన్ని గురించిన వృత్తాంతం, అవునా కాదా? దేవునికి బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏమంటే దేవుని ఎదుట బాప్తీసము తీసుకుంటున్న మనము దేవునికి మాటిచ్చామా లేదా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? దయచేసి చేతులు లేపండి. తీసుకున్నారమ్మా మీరు? దేవునికి అందరూ మాటిచ్చారా? కానీ మీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు అనుకుంటున్న విషయం ఏంటంటే తెలుసా? మేము పాస్టర్ గారికి మాటిచ్చాం అనుకుంటున్నారు. అబ్బే, పాస్టర్ గారికి కాదు. నువ్వు సంఘము ఎదుట, దైవ సేవకుని ఎదుట పంచభూతాల సాక్షిగా నువ్వు చేసిన వాగ్దానము, ఇచ్చిన మాట సర్వేశ్వరునితో చేశావు, దేవునితో చేసావు నీ నిబంధనను, నీ వాగ్దానాన్ని. అవునా కాదా? అవునా? నీకు ఏ పాటి వాళ్ళము కానీ మన కొరకు ఇచ్చిన మాటను దేవుడు అంత కట్టుబడి దేవుడు మాట మీద నిలబడుతున్నప్పుడు నాకు జలప్రలయం తర్వాత మళ్ళీ జలప్రలయం వచ్చిందండి? రాదు. ఇది ఇప్పుడే కాదండి, భూమి ఉన్నంత వరకు జలప్రలయము రాదు. ఎందుకంటే హామీ ఇచ్చింది వాతావరణ శాఖ కాదు, అది హయ్యర్ డిపార్ట్మెంట్. దేవుని మాటది. ఖచ్చితంగా జలప్రలయము రాదు. మరి ఆ సర్వోన్నతుడైన దేవునికి నీవిచ్చిన మాట ఎంతవరకు కట్టుబడి ఉన్నావు? ఎంతవరకు దాన్ని నెరవేరుస్తున్నావు? బాప్తిజం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా 3 ప్రశ్నలు వేస్తారు. వేస్తారేరండి? ఏమని? ఈ బాప్తిస్మము నీ ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నావా, లేదా ఎవరి బలవంతం చేతనైనా, ప్రోద్బలం చేతనైనా తీసుకుంటున్నావా అని అన్నప్పుడు ఏమంటాం? నా ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మి ఆయన మృతులలో నుండి లేచాడని, ఆయన కొరకు నేను బ్రతికితే నన్ను కూడా దేవుడు మృతులలో నుండి లేపుతాడని, మృతుల పునరుత్థానాన్ని నమ్మి తీసుకుంటున్నాను. అంతేనా? ఇది మొదలుకొని నీ శేష జీవితాన్ని, పాప జీవితాన్ని ఇక్కడి నుంచి విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధమైన జీవితం ఉందో దీనిని మరలా పాపంలోకి పడిపోకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతావా అంటే ఏమన్నాం? బ్రతుకుతాను ప్రభు అని మాట ఇచ్చాం. అవునా? ఇంకా దేవుని కొరకు బ్రతికేటప్పుడు కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు, కుటుంబం వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, బంధుమిత్రుల వల్ల కావచ్చు, సంగీతుల వల్ల కావచ్చు, ఎన్నో శ్రమలు, వేదనలు మనకు కలుగుతాయని చెప్పారు. అయితే వీటన్నింటినీ తట్టుకొని యేసును విడిచిపెట్టకుండా ఉంటావా అని అన్నప్పుడు ఏమన్నాం? మరణము వరకు యేసును విడిచిపెట్టనని మాట ఇచ్చాను. తన ఏ పాటి వారి కానీ మనుషులకు దేవుడిచ్చిన మాటను అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సింహాసనం పైన ధనస్సును ఆవరించి ఉన్నది. పైన చూసినా దేవుడికి జ్ఞాపకమే రావాలి. దేవదూతలను చూసిన వారి పైన తలపైన పెట్టినటువంటి కిరీటం, ఆ కిరీటంలో ఉన్న మేఘము, ఆ మేఘమును ఆవరించి ఉన్న ధనస్సు. అంటే దేవుడు ఎటు చూసినా తన నిబంధనను జ్ఞాపకం చేసుకునే వాతావరణంలోనే దేవుడు ఉన్నాడు. దాన్ని చూసిన ప్రతిసారి నేను మాట తప్పకూడదు, నేను మాట తప్పకూడదు, నేను మాట తప్పకూడదు, నేను నిబంధన చేశాను, నేను మాట తప్పకూడదు.
నిత్యము దేవుడు మనిషికి ఇచ్చిన మాట కొరకు కట్టుబడి బ్రతుకుతున్నప్పుడు ఆ తండ్రికి నువ్విచ్చిన మాటకు కట్టుబడి లేకపోతే ఊరుకుంటాడని మాత్రము దేవుడు అనుకోకండి ప్రియులారా. దేవుడు మాట విషయంలో ఖచ్చితమైన వాడు. ఎంత ఖచ్చితమైన వాడంటే ఏ పాటి వారము కానీ మనకిచ్చిన మాటకి అంత కట్టుబడి ఉన్నప్పుడు, అంత గొప్ప సర్వోన్నతుడికి మనం బాప్తిస్మం ద్వారా మాట ఇచ్చాం కదా. ఆ మాట ఇచ్చి ఎంతకాలం అయింది? 10, 15, 20, 30 ఏళ్ళైంది కదా. దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావా? ఆ దేవుడు ఇచ్చిన మాట కొరకు కట్టుబడి ఉన్నావా? ఏ స్థితిలో నీవు దేవుని ఎదుట పట్టబడ్డావో ఆ స్థితిలో నీ దేవునికి అంటు కట్టబడి ఉన్నావా? 30 ఏళ్ల విశ్వాస జీవిత చరిత్రలో నువ్వు ఎదిగిందేంటి? నువ్వు మారిందేంటి? నువ్వు మార్చుకున్నదేంటి? దేవునిలో, ఆత్మీయతలో, సంఘములో నువ్వు ఎదిగిందేంటి? అంటే నువ్వు మాట తప్పావు. నువ్వు దేవుళ్ళకి వచ్చినట్టుగానే వచ్చి మరలా లోకంలో కలిసిపోయావు. నేను మనిషికి మాట ఇచ్చాను అనుకున్నావేమో, కానీ మాట తప్పని సర్వేశ్వరుడైన దేవునికి మాటిచ్చి ఆ ఇచ్చిన మాటను కూడా మర్చిపోయి బ్రతుకుతున్నామండి ఈరోజు మనం. అది జ్ఞాపకం ఉంటే, అది మీకు గుర్తొస్తే పాపం చేయాలన్న ఆలోచన కూడా మన దృష్టికి రాదు. సన్నిధి అంటే గౌరవం లేదు, సంఘం అంటే గౌరవం లేదు, దేవుడు ఇచ్చిన ఈ తరుణం అంటే విలువ లేదు ఈరోజు మనుషులకు. మన ఆరోగ్య స్థితిని బట్టి, మన సమయ అనుకూలతను బట్టి ఇక్కడికి రావట్లేదు ప్రియులరా. దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిని మనము పొందుకుంటున్నాం. కనుక దేవుడు మనకు మాట ఇచ్చి తప్పకుండా ఆయన ఉన్నప్పుడు ఆయనకిచ్చిన మాట మనం తప్పుతున్నామా, కట్టుబడి ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉన్నారండి? ఎవరినో విమర్శించడం కాదు, మీ భక్తి జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి మీరు ఏం చేశారు? మారక మున్పు ఎలా ఉన్నారు, మారిన తర్వాత ఎలా ఉన్నారు? మారి 1, 2, 3, 4, 10, 15 క్రీస్తులో, సంఘములో, జ్ఞానముతో, వాక్యముతో ఇంతకాలం గడిచింది కదా. మారిందేది? అంటే దేవునికి ఇచ్చిన మాట నువ్వు తుంగలో తొక్కేశావు. జ్ఞాపకం వస్తుందండి, మాట జ్ఞాపకం వస్తుందండి. యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట చెప్పాడు నికోదేముతో. ఏమండి? ఒకడు నీటి మూలముగా నీళ్ళని ఎందుకు పెట్టాడు ఒకసారి నాకు చెప్పండి. దేవుడు ఏం చేసినా భవిష్యత్తును ఆలోచించి, జీవితంలో నీళ్ళతో మనకున్న సంబంధం మిగతా దేనితోటి లేదు. తాగాలన్నా నీళ్ళే, తినాలన్నా నీళ్ళే, వండుకోవాలన్నా నీళ్ళే, స్నానం చేయాలన్నా నీళ్ళే. నీ కళ్ళ ముందు ప్రతి అనుక్షణం నీకు నీళ్లు లేకపోతే గడవనే, ఒక పూట గడవదు. మరి ఈ నీళ్లను 100,000 సార్లు చూస్తున్నావు కదా. ఆ నీళ్లను చూసినప్పుడు ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఒక్కసారైనా నీళ్లను తీసుకొని ఇది బిస్లరీ వాటరా, మినరల్ వాటరా అని ఆలోచిస్తాడే తప్ప, ఈ నీళ్లలోనే నేను నా తండ్రికి మాట ఇచ్చానండి. ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడండి? నీళ్లను చూసిన ప్రతిసారి ఈ నీళ్లలోనే నేను నా తండ్రికి మాట ఇచ్చాను, పాపము చెయ్యనని, క్రీస్తుని విడిచిపెట్టనని, ఈ లోకంలో ఎన్ని శ్రమలైన, కష్టాలైన, నష్టాలైన దేవునికి దూరంగా నేను బ్రతకనని ఈ నీళ్లలోనే నేను బాప్తిసం తీసుకున్నాను. ఈ నీళ్లలోనే దేవునికి మాట ఇచ్చాను. నీళ్లు కనబడ్డ ప్రతిసారి జ్ఞాపకం వస్తుందండి దేవుని మాట. దేవునికి మనం ఇచ్చిన మాట వస్తుందా? లేదు. ఆకాశం నుంచి వర్షం పడితే ఆ వర్షంలో ఆడతారండి, మంచిదే. వర్షంలో ఆడడం తప్పు కాదు. ఆ నీళ్లు నీకేం జ్ఞాపకం చేయాలి? జ్ఞాపకం వస్తుందండి? పోనీ నీళ్ళని చూస్తే జ్ఞాపకం రాలేదు, కనీసం మనం బాప్తిసం తీసుకున్న స్థలం తెలుసు కదండి. అది కాలువ కావచ్చు, చెరువు కావచ్చు, సముద్రం కావచ్చు, నది కావచ్చు. బాప్తిసం ఇచ్చిన చోటుకి వెళ్ళామనుకోండి, కనీసం అప్పుడైనా జ్ఞాపకం వస్తుందా మనకు?
ఏమంటారు తెలుసా? అన్న ఇక్కడ ముందు నీళ్లు బాగా ఇక్కడ వరకు వచ్చేది, ఇప్పుడు నీళ్లు బాగా తగ్గిపోయాయి అన్న. అదా నీకు జ్ఞాపకం రావాల్సింది. లేదన్నా ఇక్కడ మెట్లు ఉండేవన్న ముందు, మరి మెట్లు పాడైపోయాయన్న. నీకు రావాల్సింది భౌతిక స్థితిగతులు కాదు, నీకు జ్ఞాపకం రావాల్సింది నీళ్లు ఎక్కువ తక్కువ మట్టం నీళ్ళ మట్టం కాదు. ఆ ప్లేస్కి వెళితే ప్రియులారా, ఆ ప్లేస్లో ఆ స్థలంలో అడుగు పెట్టగానే గుండె గుండె రగలాలి. ఇక్కడే కదా నేను నా తండ్రికి మాట ఇచ్చాను, ఇక్కడే కదా నేను మాట ఇచ్చి ఎంతకాలమైంది. నేను మాట ఇచ్చిన మాట ప్రకారంగా బ్రతుకుతున్నానా? ఇచ్చిన మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నానా? ఇచ్చిన మాట ప్రకారంగా దేవుని మాటకు కట్టుబడి నేను బ్రతుకుతున్నానా అని ప్రియులారా మనస్సు పెట్టి ఆలోచిస్తే ప్రియులారా ఎక్కడ కూడా మనకు సంతోషం అనేది ఉండదు. ఆ స్థలానికి వెళ్ళిన మళ్ళీ రంగులు, ఆ స్థలానికి వెళ్ళిన ఆర్భాటాలు, ఆ స్థలానికి వెళ్ళిన సంతోషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఒక్కసారి దేవునికి నువ్వు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, అది ఏ స్థితిలో నువ్వు నెరవేరుస్తున్నావు, ఏ స్థితిలో కట్టుబడి ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ప్రియులారా మన హృదయ దుఃఖాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ మనం అన్నింటినీ మర్చిపోయి మాటలన్నీ కట్టి దొంగలో తొక్కి హ్యాపీగా బ్రతుకుతున్నాం. కనుకని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాం. మనం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాం. చలనం లేదు, జీవము లేదు, ఆవేశము లేదు. దేవుని కొరకు బ్రతకాలన్నా ఆశ లేదు, తృష్ణ లేదు. యవన కాలంలో ఉన్న బిడ్డలు ప్రియులారా రక్షణకు దూరంగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. రక్షణలోకి వచ్చి ఏదో చల్లటి స్నానం చేసామనుకుంటున్నారు అంతే. క్రైస్తవునిగా పరలోకము చేరే ప్రయాణాన్ని ప్రారంభించిన నీవు ఎక్కడ కూడా ఎవరు నాగటి మీద చెయ్యి పెట్టు విని తిరుగువాడు ఎవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. మనం నాగటి మీద చెయ్యి పెట్టాం, ముందడికి వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నాం? మళ్ళీ ఎంకే చూస్తున్నాం, లోతు భార్య చూసినట్టు. ఏంటి? కుటుంబం కదా, జీవన సంబంధమైన ఐహిక విచారాలతోటి ఆగిపోతున్నామే తప్ప దేవునిలో, వాక్యంలో, ఆత్మీయతలో, సంఘములో దేవుడు కోరుకున్న ప్రజ్వలించే ఆత్మీయతను సంపాదించుకున్న వారము మనము కాము. చాలదా ఈ 20 ఏళ్ళు, చాలదా ఈ 15 ఏళ్ళు దేవుణ్ణి ఎదగడానికి? ఇంకా 100 సంవత్సరాలు కావాలా? అప్పటి వరకు మనం బ్రతుకుంటామా? ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ మొండితనం? ఎందుకు ఈ దేవునికి లోబడిన వైఖరి? ప్రియులారా మనం ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు కాదు, మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. ప్రారంభ శతాబ్దంలో ఉన్నవారు. దేవుడు చేసిన ప్రేమ అపూర్వమైనది. ఆయన మన ఎడల చూపించిన కటాక్షము అమోఘమైనది, వర్ణింప శక్యం కానిది. ఇంతటి అనుకూలతను, ఇంతటి ప్రేమను, కటాక్షను మన ఎడల కలిగి ఉన్న దేవుడు ఇంకా మనము అలసుగానే చేసుకుంటున్నాం. ఇంకా మనము నిర్లక్ష్యంతో ఉన్నాము. ఇంకా మనం అశ్రద్ధనే వహిస్తున్నాము. దేవుడన్న, వాక్యమన్న, సన్నిధన్న, సంఘమన్న, లేఖనమన్న ఈరోజు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు పిల్లలు. భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు పిల్లల. కనుక ఈరోజు ఎలా అయిపోయిందంటే, రాజకీయ నాయకులు మనకు బాగా తెలిసినట్టు, ఎందుకంటే రాజకీయ వాతావరణం ఈ రోజులో చాలా మంది గుంట పట్టింది. రాజకీయ నాయకులు ఏమంటారండి? గద్దె ఎక్కక ముందు అన్ని ఇస్తాం ప్రజలకు అంటారు. ఒక్కసారి సీట్లు ఎక్కేసారు అనుకోండి, ఆయన ఏం చెప్పారో ఒక్క మాట కూడా గుర్తుండదు, నెరవేర్చరు. మోసం చేస్తున్నారు వాళ్ళు ప్రజలు. దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చని స్థితిలో ఉన్నట్టయితే నీవు కూడా దేవునికి చేస్తున్నది ఏంటి? మోసం. అది మన జీవితాలకు మంచిది కాదు. ధనస్సు నీకు కనిపించిన ప్రతిసారి ఎప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నా తండ్రి నాకు ఇచ్చిన మాట నేను తప్పలేనురా బిడ్డ అని ఈ లోకానికి సప్తవర్ణంతో మనసును ఆహ్లాదపరిచే రంగులతో అద్భుతమైన సన్నివేశాన్ని చూపిస్తున్న ప్రతిసారి బిడ్డ, నోవాకు జలప్రలయం జరిగి 100,000 సంవత్సరాలైనా
నువ్వు ఏ పాటి వాడివి కాకపోయినా, నువ్వు ప్రశ్నించే స్థితినా నీకు లేకపోయినా, నీకు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇదిగో నా కృతో, నేను మాట తప్పు వాడను కాను, మీ ఎడల కోపాన్ని తెచ్చుకునే వాడను కాదు, కోపించువాడను కాను, గద్దించువాడను కాను. అయితే మీరు మారాలి. కోపము రాకముందు మారాలి, గద్దింపక ముందు మారాలి. బెత్తము చేత పట్టక ముందు, బెత్తం చేత పడితే సునామీ వస్తుంది, బెత్తం చేత పడితే భూకంపం వస్తుంది, బెత్తం చేత పడితే ప్రకృతిలో విలయతాండవం స్టార్ట్ అయిపోద్ది. కనీసం ఆ ప్రకృతి వైపరీత్యాలను బట్టి ఏమండి అలా జరిగినప్పుడు ఆయన అయ్యో దేవుడు భూమి మీద ప్రజల పాపం ఎక్కువైపోయింది కనుక దేవుడు ప్రచండ కోపంతో విరుచుకుపడుతున్నాడు అని అంటాడా? ప్రకృతి కన్నెర్ర చేసింది అంటాడు. ప్రకృతి కాదు కన్నెర్ర చేసింది, నీ తండ్రి కన్నెర్ర చేశాడు. అది నీకు అర్థం కాకపోతే తర్వాత మన వినాశనమే వస్తుంది ప్రియులారా. కనుక దేవుడు ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని గుర్తించండి. నోవాహు దినపులేమి ఎప్పుడు నిన్న నమ్మనండి. మనం ఈరోజు ఇచ్చిన మాట వారానికే నిలబెట్టుకోము, మనం గట్టి వెళ్ళాం కాబట్టి కదా. కానీ దేవుడు ఇచ్చిన మాట తరతరాలు గడిచిపోయింది, 1000 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ అల్పుడైన మనిషికి ఇచ్చిన మాట చొప్పున దేవుడే ఇచ్చాడండి ఆ వాగ్దానం. నోవాహు అడిగాడండి, అడగకపోతే దేవుడే వాగ్దానం చేసి దేవుడే ఇచ్చిన మాటను కట్టుబడి ఇంతవరకు లోబడుతూ ఆ మాటను నెరవేరుస్తున్నాడు అంటే దేవుడు ప్రేమను గుర్తించండి. ఆయన శక్తివంతుడై ఉండి, ఆయన ఉగ్రరూపుడై ఉండి తన ఆవేశాన్ని, బలాన్ని అన్నింటినీ మానుకొని మన ఎడల శాశ్వతమైన నిష్కల్మషమైన ప్రేమను కలిగి ఉన్నాడు కనుకనే పిల్లల ఇంకా భూమి మీదకి జలప్రలయము రావడం లేదు. ఆ ధనస్సులో ఏముంది? దేవుని మనస్సు. ఆ ధనస్సును చూసిన ప్రతిసారి ఒక్కసారి దేవుని మనసుని జ్ఞాపకం. దేవుడు అంటే మనకు గుర్తుకొచ్చేది జలప్రలయం, దేవుడు అంటే మనకు గుర్తుకొచ్చేది సొదొమ గుమరుల్లో అగ్ని గంధకాలు. దేవునిలో 2 ఉన్నాయి, ఒకటి ప్రేమ, 2 వాత్సల్యం. హబక్కూకు గ్రంథకర్త మాట్లాడుతాడు కదా, తండ్రి నువ్వు కోపించుచూనే వాత్సల్యమును చూపువాడవు. కన్న తల్లి తప్పు చేస్తే బిడ్డను పడేళ్ళమని కొడుతుంది. మళ్ళీ ఆ బిడ్డ కన్నీళ్ళు పెట్టగానే గుండెలకు హత్తుకొని మరలా ప్రేమ ఉంది, వాత్సల్యము ఉంది. స్కూల్లోనికి అంటే తరగతి గదిలోనికి వచ్చిన విద్యార్థి చేతిలో పుస్తకము ఉంది, బెత్తము ఉంది. ఏది వాడాలో అది విద్యార్థుల చేతిలోనే ఉంది. దేవుని పిల్లలమైన మనము దేవుని మనస్సును ఎరగాలి, ఆయన వాత్సల్యాన్ని ఎరగాలి, ఆయన ప్రేమను ఎరగాలి. లేకపోతే ప్రియులారా నిర్లక్ష్యము, కఠిన హృదయము. చివరికి ఒక మాటను చదువుకొని ముగించుకుందాము. రోగులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం 2:5. నీ హృదయ కాఠిన్యము. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత వాక్యంతో గద్దించినా వినవు, మారవు, సరి చేసుకోవు, నిలబడవు. ఏంటి? ఎందుకు? నీ హృదయ కాఠిన్యం. నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నువ్వు మారకపోతే, నువ్వు సరి చేసుకోలేకపోతే, నీ ఇలాగే కఠినప్పుడుగా ఉంటే అలాగే చెప్తాను నేను ఇలాగే వింటానంటే ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన బయలుపరచబడిన దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఒక్కసారి చెప్పినప్పుడే మారితే దేవుడు రెండోసారి కోపగించుకునే అవసరత ఉండదు. రెండోసారి చెప్పినప్పుడు మారకపోతే మూడోసారి గద్దించవలసి వస్తుంది, నాలుగోసారి చెయ్యి చేసుకోవలసి వస్తుంది. తల్లిదండ్రులుగా మనమే పిల్లల విషయంలో, అవునా? మొదటిసారి చెప్పా పిల్లలకు మాట చెప్పినా వినాలి. మొదటిసారి వినకపోతే రెండోసారి ఏం చేస్తావు? సౌండ్ పెరుగుద్ది, వినిపించట్లేదా? మూడోసారి చెయ్యి చేసుకుంటాం. కనుక ఎక్కువ సార్లు వినడానికి ఇష్టపడుతున్నానంటే
మన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది, కాఠిన్యమైపోయింది. కనుక కళ్ళకు కనిపిస్తున్న ఈ హరివిల్లు ఇంద్రధనస్సు ఏంటి? ఆ ధనస్సులో ఏముంది? దేవుని మనస్సుంది. ఆ మనసులో ప్రేమ ఉంది, ఆ మనసులో వాత్సల్యం ఉన్నది. అందుకే మనకిచ్చిన మాట కొరకు ఇప్పటి వరకు తన్ను తాను ఒప్పుకుంటున్నాడు. ఆనాటి పాపం కంటే ఈనాటి పాపం ప్రచండమైపోయి ప్రజ్వలిస్తుంది. ఈ ప్రపంచాన్ని చూసి దేవుడు పెట్టేకిపోతున్నా, నీకు మాటిచ్చాడు, నాకు మాటిచ్చాడు గనక ఆ మాటకు కట్టుబడి తను ఒక అడుగు వెనక్కి తక్కి దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ పాఠం నీకు అర్థం కావాలని 2 వారాల క్రితం చెప్పాను. దేవుడు సమాజానికి ఎందుకు అర్థం కావాలంటే క్రైస్తవుడికి ముందుగా మరి అర్థం కానప్పుడు వాడు ఏం చేయాలి? ముందు దేవుణ్ణి ఆయన అర్థం చేసుకొని ఈయన వెళ్ళి సమాజానికి అర్థం చేయిస్తే, సమాజం మారితే అప్పుడు పాపముతో ఎర్రబడ్డ దేవుని కళ్ళు అప్పుడు చల్లబడతాయి. ఆ పని చేయవలసిన బాధ్యత క్రైస్తవుల పైన, మనపైనే. ముఖ్యంగా బాప్తీసంలో దేవునికి వాగ్దానం చేసిన మనందరి పైన ఉంది. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇది నాది కాదు అన్నట్టుగా ఉండకండి. జరుగుతున్న పరిశుద్ధ పరిచర్యలో మీ పాత్ర, మీ వంతు శక్తి లోపం లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా, అనేక ఆత్మలను రక్షించే విధంగా అన్ని విషయాల్లో మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను ప్రకటిస్తూ కొన్ని ఆత్మలైన సంఘంలో నిలబెడదాము. దేవుని యొక్క ఆశయాలను మరి ఆశయాలను తీర్చే నిజమైన దేవుని పిల్లలుగా మనం ముందుకు వెళదాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడను గాక. ఆమె కనికరంగా దేవ, కృపానతుడు మా తండ్రి, విన్నటువంటి మాటలు తండ్రి మీ పిల్లల యొక్క వినికిడిలో తండ్రి వ్యర్థము కాకుండా వారి హృదయాంతరంగంలో నాటపడి ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షంగా మారి తండ్రి ఫలవంతమైన క్రియతో కూడినటువంటి భక్తి జీవితాన్ని మేము అందరం కలిగి ఉన్నట్లుగా తండ్రి, ఎన్ని మాటలు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టదన్నట్టుగా కఠిన హృదయాలు కలిగిన వారిగా ఉండకుండా తండ్రి, మాంసపు హృదయాలు కలిగిన వారిగా మీ మాటలకు లోపడి మా విధేయతను సరి చేసుకొని మీ నామాన్ని మహిమపరచు సంఘాన్ని పరిచర్యను తండ్రి, మా యొక్క బాధ్యతలను తండ్రి మేము గురుతెరిగి ప్రభావితమైనటువంటి భక్తి జీవితాలను కలిగి ఉండడానికి మా అందరి హృదయాలను ఆయత్తపరచమని దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.